హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రయాస్ కిచెన్. ఇవాళైతే నేను నా ఫ్రెండ్ కలిసి ఒక క్రాఫ్ట్ అయితే చేయబోతున్నాము. అదేంటో చూద్దాము. తనకి క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టము. సో ఇవాళైతే మనం జస్ట్ ఇంట్లో ఉన్న అతి తక్కువ ఐటమ్స్తో ఈ క్రాఫ్ట్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక స్టిక్కి పిస్తా పప్పు తిన్న తర్వాత పైన సెల్స్ ఉంటాయి కదా, వాటితో అన్నమాట జస్ట్ స్టిక్కి గ్లూ పెట్టేసి గమ్ పెట్టేసి 2 సెల్స్ ఇలా స్టిక్ చేసిన తర్వాత థర్డ్ది ఇటొకటి అటొకటి పెట్టేయాలి. ఇది 2 కవర్ చేసిన తర్వాత అది ఎలా కనిపిస్తుందంటే ఒక మొగ్గలాగా కనిపిస్తుంది అనమాట. బర్డ్ మొగ్గలాగా కనిపిస్తుంది. సో ఇది కొంచెం డ్రై అవ్వాలన్నమాట. డ్రై అయిన తర్వాత అక్రాలిక్ పెయింట్తో పెయింట్ చేసింది. తను పింక్ కలర్ సెలెక్ట్ చేసింది. మన ఇష్టం అండి, ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ కలర్ అయినా వేయచ్చు. ఎక్కడైతే మేము సెలెక్ట్ చేసిన కలర్ అయితే బేబీ పింక్ కలర్ తీసుకున్నాము. ఈ వీడియో చూసారనుకోండి, మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేయగలరు అనమాట. తను చాలా సింపుల్గా చాలా ఈజీగా మేక్ చేసేసింది. అలాగే ఆ స్టిక్ కలర్ కాకోకుండా దానికి కూడా అక్రాలిక్ కలరే వేసామన్నమాట. పైన బర్డ్కి పింక్ కలర్ కొంచెం డ్రై అయిన తర్వాత కింద స్టిక్స్ కూడా అలాగే చేసి అన్నిటినీ చేసి ఇలా పెట్టేసాము. కొంచెం డ్రై అవ్వడం కోసమని ఇలా పెట్టామన్నమాట. చూస్తుంటే చాలా బాగా అనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వీటికి లీవ్స్ని, ఆకుల్ని కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి వైట్ కలర్ పేపర్ని ఆకు షేప్లో కట్ చేసి వాటికి కూడా అక్రాలిక్ పెయింట్ వేసి ఇలాగే సేమ్ వాటిని కూడా ఆరబెట్టామన్నమాట. తొందరగా డ్రై అయిపోతాయండి అక్రాలిక్ పెయింట్స్. ఈజీగా వేసినా కూడా తొందరగా డ్రై అయిపోతాయి. వీటన్నిటిని చూసారా ఎంత ఫాస్ట్గా డ్రై అయిపోయాయో. వీటన్నిటిని ఒక పక్కన పెట్టేసి పేపర్తో అయితే మేక్ చేసేసామండి. వాటిని కూడా అక్రాలిక్ పెయింట్ వేసాము. వీటిని కొంచెం స్టిఫ్గా ఉండడం కోసమని మనకి చిన్న చిన్న స్టిక్స్ దొరికితే అయినా తీసుకోవచ్చు, లేదా ఇక్కడైతే ఇలా మనకి ఎలా కావాలంటే అలా బెండ్ అయ్యే ఒక కడ్డీ టైప్ ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసి మేము ఆకుల్ని స్టిక్ చేసేసామన్నమాట. ఫైనల్గా అయితే ఆకులన్నిటినీ తయారు చేసి పెట్టేశాము. మొగ్గలు కూడా తయారైపోయాయి. సెరామిక్ వేజెస్, ఫ్లవర్ వేజెస్ ఉంటాయి కదా, అలాంటివి తన దగ్గర ఈ 2 పీసెస్ ఉన్నాయి. మేమైతే ఇందులో అయితే సెలెక్ట్ చేసామన్నమాట, ఇందులో పెట్టాలని. ఎందుకంటే ఇది కొంచెం లావెండర్ కలర్, పర్పుల్ టైప్ అలా ఉంది కదా, దీనికైతే పింక్ కలర్ బాగా సెట్ అవుతుందని ఈ కలర్ సెలెక్ట్ చేసి అందులో బర్డ్స్ని, మొగ్గల్ని, అలాగే ఆకుల్ని పెట్టేశాము. చాలా బాగా అనిపించింది. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది. మీరు కూడా చూసేయండి, చేసేయచ్చు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నచ్చితే ఒక లైక్ కొట్టేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నాకైతే చాలా క్యూట్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.